హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ సండే కాబట్టి కొంచెం గోంగూర మీద 2 రెసిపీస్ చేశాను. ఒకటి గోంగూర ప్రాన్స్ పులావ్, ఇంకొకటి గోంగూర ప్రాన్స్ కర్రీ. రొయ్యల బిర్యానీ చేయడం కోసం బాస్మతి రైస్ ఒక 1 kg, ఆనియన్స్ 2, టొమాటోస్ 2, పచ్చిమిర్చి ఒక 5, కరివేపాకు అండ్ కొబ్బరి పేస్ట్, అల్లం పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. అండ్ మర్చిపోయాం మెయిన్ ఇంగ్రీడియంట్, రొయ్యలు. ఇప్పుడు మన పులావ్ కోసం ఒక సత్తిలో ఆయిల్ వేసుకొని, ఎంత అంటే ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొంచెం నెయ్యి, అవన్నీ వేడెక్కాక బిర్యానీ దినుసులు, దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ టొమాటో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు అండ్ పసుపు, 2 రెమ్మలు కరివేపాకు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్, అదొక స్పూన్, ఇదొక స్పూన్. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు గోంగూర ఒక గుప్పెడంత తీసుకొని ఉడకనివ్వాలి. కొంచెం గోంగూర మెత్తగా ఉడికిపోయినాక ఇప్పుడు మసాలా వేసి కలుపుకున్న రొయ్యలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాయిల్ అయినాక 1 kg ఇక్కడ గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు 1 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. 1 kg బాస్మతి రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. వాటర్ పోసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 20 minutes ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం నీరు ఉంటే ఒక 5 minutes వరకు ఉడికించుకుంటే మన పులావ్ రెడీ అయిపోయినట్టే. గుమగుమలాడే మన రొయ్యల్ పులావ్, గోంగూర రొయ్యల్ పులావ్ రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్. నెక్స్ట్ సెకండ్ రెసిపీ. నెక్స్ట్ ఐటమ్ రొయ్యల్ గోంగూర కర్రీ. దానికోసం నీట్గా వాష్ చేసుకున్న గోంగూర అండ్ పచ్చిమిర్చి వేసి దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లో ఒక 1/2 glass వాటర్ పోసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ మన గోంగూర రొయ్యల కర్రీ కోసం గోంగూరని ఉడికించేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెదుపుకోవాలి. దాని తర్వాత రొయ్యల్లో వేసి కలిపాక తాలింపు వేస్తే మన కర్రీ రెడీ. గోంగూరలో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు, కారం అండ్ పసుపు వేసి మళ్ళీ మెత్తగా మెదిపేసుకుంటే గోంగూర రెడీ. అండ్ రొయ్యలు ఇక్కడ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి వేసి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాను. తర్వాత 1/2 glass వాటర్ పోసి ఉడికించుకున్నాను. అందులో ఇప్పుడు గోంగూర మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసి
తాలింపు కోసం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేస్తే సన్నకారం రెడీ అయిపోతుంది. ఇది తాలింపు కోసం ఒక ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ తాలింపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ దీంతో 2.5 వేస్తున్నా. ఆయిల్ ఎక్కువ పడుతుంది గోంగూర కాబట్టి. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, ఫైనల్లీ కరివేపాకు. ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అట్లా రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అండ్ వన్స్ కలర్ చేంజ్ అయ్యాక మనం కలుపుకున్న గోంగూర రొయ్యలు అందులో వేసేయాలి తాలింపులో. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిలీగా ఉండాలి. అండ్ మన గోంగూర రొయ్యలు రెడీ.